అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రి ఇరాన్పై మరింత శక్తివంతమైన దాడులు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం ఇరాన్ చమురు, గ్యాస్ రంగాలపై అమెరికా నియంత్రణ సాధించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య వరుసగా రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచ చమురు మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రి ఇరాన్పై మరింత శక్తివంతమైన దాడులు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం ఇరాన్ చమురు, గ్యాస్ రంగాలపై అమెరికా నియంత్రణ సాధించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య వరుసగా రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచ చమురు మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. పరిస్థితి ఎటు దారి తీస్తోందన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ పై తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. రాత్రి ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన ఇప్పటికే ఇరాన్ మిలిటరీ శక్తి సామర్థ్యాలని తుత్తునియల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ రాత్రి ఇరాన్ ప్రభుత్వానికి నిద్ర పరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్ ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలనే సర్వనాశనం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో వెనుజులా తరహాలో ఇరాన్ లోని కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని ఆయిల్, గ్యాస్ మార్కెట్లని ఆధీనంలోకి తీసుకుంటామని కూడా ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం వెనుజులా, అమెరికా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా ఆయన అంటున్నారు. ఇరాన్, అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరవుతున్న తరుణంలో దౌత్యపరమైనటువంటి అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది. ఓవైపు ఇరాన్ ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా, ఇరాన్ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, యూరోపియన్ దేశాల వర్గాల సమాచారం ప్రకారం సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల విడుదల వల్లే ప్రధాన అడ్డంకిగా మారిందని కూడా చెప్పడం జరిగింది. ఇరాన్ ఆయిల్ అమ్మకాల ద్వారా సంపాదించిన $1 బిలియన్ దక్షిణ కొరియా, ఖతార్, UAE వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లోనే జరుగుతాయని, అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం డాలర్ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉందని, అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్ నిధులను ఫ్రీజ్ చేశాయని చెప్పేసి కూడా అమెరికా మార్కెట్ యాక్సెస్ కోల్పోకుండా ఉండడానికి బ్యాంకులు ఆంక్షలు పాటించాయి. కాబట్టి ఇక డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కొంత పరిస్థితులకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని మరోసారి దెబ్బతీస్తామని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాబట్టి సో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం సో ప్రపంచవ్యాప్తంగా ఇటు ముడి చమురు, అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ వంటి కొరత మరింత ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.